ఇక పోతే ఇంకొక ప్రధాన విషయం మీ అందరు తెలుసు కోదాడలో దళిత మాదిగ యువకుడు కర్ల రాజేష్ను అక్రమ నిర్బంధం చేసి ఆయన లాకప్ డెత్కు కారకులైన పోలీసు వ్యవస్థ. రేపటికి 110 రోజులు కర్ల రాజేష్ లాకప్ డెత్ జరిగి రేపటికి 110 రోజులు. నవంబర్ 16న లాకప్ డెత్ గురై చనిపోయిండు. అందుకు పోలీసులే కారణం అని చెప్పి ఎంఆర్పిఎస్ పోరాటం చేస్తున్నది. నవంబర్ 16న లాకప్ డెత్ గురై చనిపోయిండు గాంధీ ఆసుపత్రి ఇక్కడికి వచ్చి. పోలీసులే కారణం అని చెప్తున్నాం. అందులో ప్రధానంగా చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి, ఆ తర్వాత సిఐ, ఆ తర్వాత మిగతా వాళ్ళని చెప్తున్నాం. కానీ హోంశాఖను చూస్తున్నది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. హోంశాఖ ఆయన పరిధిలో ఉన్నది. మేము లాకప్లో చిత్రహింసలు పెట్టలేదు అని పోలీసులు ఎవరు మాట్లాడతలేరు బహిరంగంగా. మేము అక్రమ నిర్బంధం చేయలేదని పోలీసులు ఎవరు మాట్లాడతలేరు. చిలుకూరు ఎస్ఐ నుంచి మొదలుకుంటే డీజీపీ వరకు ఏ ఒక్కరు కూడా మేము అక్రమ నిర్బంధం చేయలేదు, మేము లాకప్లో ఆయన చిత్రహింసలు పెట్టలేదని ఎవరు మాట్లాడతలేరు. కేవలం సురేష్ రెడ్డిని కాపాడడం కోసం మొత్తం పోలీసు వ్యవస్థ పరువు తీసుకుంటుండ్రు వాళ్ళు. ఆ పోలీసు వ్యవస్థకు నాయకత్వం వహించేది ఇప్పుడు హోంశాఖ చూసుకునేది కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అక్కడ ఎస్ఐ సురేష్ రెడ్డి సస్పెండ్ కాడు, స్టేషన్కు బాధ్యుడు, ఎస్హెచ్ఓ స్టేషన్కు బాధ్యుడు. కానీ సిఐ బీసీని మాత్రం సస్పెండ్ చేస్తారు. నేను లాకప్ డెత్కు సంబంధించిన విషయంలో స్పందించే కాడ రేవంత్ రెడ్డి గారితో పోల్చుకుంటే కేసీఆర్ నాయం. నాకు చాలా విషయాల్లో కేసీఆర్తో వైరం కొనసాగింది. ఆయన నన్ను 2 సార్లు జైల్లో పెట్టిండు. నేను ఏ అంశానికి ఆ అంశం చూస్తా తప్ప వ్యక్తిగతంగా మేము ఎప్పుడు ఎవరి మీద పెట్టుకోలేదు. నేను ఒక విషయం గుర్తు చేస్తున్నా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలో మరియమ్మ లాకప్ డెత్ జరిగింది. మరియమ్మ లాకప్ డెత్ జరిగితే, మా మాల సోదరి లాకప్ డెత్ జరిగితే, నేను అప్పుడు కూడా ఇప్పుడు కర్ల రాజేష్ గురించి పోరాటం చేసినట్టుగానే, మా మాదిగ బిడ్డ కోసం పోరాటం చేస్తున్నట్టుగానే, మా మాల చెల్లె కోసం కూడా నేను అప్పుడు డీజీపీని కలిశాను, మహేందర్ రెడ్డిని. అప్పుడు ముఖ్యమంత్రులకు లేఖ రాశాం. అదే అప్పుడు మానవ హక్కుల కమిషన్ కలిశాం. అప్పుడు అన్ని పార్టీలు స్పందించినాయి. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారితో పోల్చుకుంటే లాకప్ డెత్తులు జరిగినప్పుడు పోలీసుల మీద చర్య తీసుకోవడంలో, కుటుంబాలను ఆదుకోవడంలో కేసీఆర్ 100 రెట్లున్నాయి. లాకప్ డెత్తులు జరగాలని ఎవరు కోరుకోరు. కానీ లాకప్ డెత్తులు జరిగినప్పుడు పేద వర్గాల బిడ్డలు బలే ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళు స్పందించాలా. ఆ విషయంలో కేసీఆర్ 100 రెట్లున్నాయి. లాకప్ డెత్ జరిగిన 10 రోజులకే వాళ్ళను డిస్మిస్ చేసి పారేశాడు. లాకప్ డెత్ జరిగిన 10 రోజులకే ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేశాడు. డీజీపీని పోయి పరామర్శించి రమ్మన్నాడు కుటుంబ సభ్యుల్ని. అప్పుడు మహేందర్ రెడ్డి గారు డీజీపీ పరామర్శించి వచ్చేశాడు. కేసీఆర్ స్పష్టంగా ప్రకటన చేశాడు, దళితులపై చేయి పడితే ఊరుకోమని చెప్పి. వెంటనే 10 రోజులు తిరగకముందే మరియమ్మ కొడుకు ఉద్యోగం నియామక పత్రం ఇచ్చేశారు. 10 రోజులు తిరగకముందే కొడుకు 15 లక్షల ప్రభుత్వం ఎక్స్గ్రేస్ ఇచ్చింది. మరియమ్మకు 2 కూతుర్లు ఉంటే చెరో 10 లక్షలు ఇచ్చేశాడు. అంటే 35 లక్షలు ఎక్స్గ్రేస్ ఇచ్చాడు. పోలీసులను డిస్మిస్ చేశాడు. కానిస్టేబుల్ను ఎస్ఐ వరకు డిస్మిస్ చేశాడు. అదే సమయంలో ఉద్యోగం ఇచ్చేశాడు. ఇదంతా ఎప్పటి వరకు జరిగింది? మరియమ్మ లాకప్ జరిగిన 10 రోజుల వరకు పూర్తి అయిపోయింది. ఉద్యోగ నియామక పత్రం ఇవ్వడం పూర్తి అయిపోయింది, డిస్మిస్ చేయడం పూర్తి అయిపోయింది, డీజీపీని పంపాడు, 35 లక్షలు ఎక్సైజ్ కూడా ఇచ్చేశాడు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కనీసం రేపటికి 110 రోజులు అవుతుంది, కనీసం హోంశాఖ చూస్తున్న రేవంత్ రెడ్డి గారు కనీసం స్పందించాలి. ఇప్పటివరకైనా ఖండన రాలే.
ఇప్పటివరకు ఖండన రాలే. ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వాళ్ళ మీద కనుక ఇట్లాంటివి వస్తే వెంటనే సస్పెండ్ అవుతారు వాళ్ళు. ఉదాహరణకు మరియమ్మ లాకప్ జరిగినప్పుడు అప్పుడు ప్రభుత్వం సస్పెండ్ చేసింది, డిస్మిస్ చేసింది. ఎవరిని? మహేష్ని. మహేష్ అనే ఒక యాదవ బీసీ, ఆయన ఎస్ఐని సస్పెండ్ చేసింది. ఆడ బీసీ ఎస్ఐ సస్పెండ్ అయ్యిండు, కానీ ఇక్కడ బీసీ సిఐ సస్పెండ్ చేశారు. ఒక స్టేషన్లో ఏదైనా జరిగితే దానికి బాధ్యుడు ఎస్ఐ, అక్కడ ఎస్ఐనే బాధ్యుని చేసి మరియమ్మ కేసు విషయంలో సస్పెండ్ చేశారు. అది కరెక్టే, ఎందుకంటే ఒక స్టేషన్లో ఏం జరిగినా ఎస్ఐ బాధ్యుడు కాబట్టి ఆయన సస్పెండ్ చేశారు. కానీ ఇక్కడ కర్ల రాజేష్ లాకప్ డెత్కు ఎస్ఐ కారకుడు, అన్ని కోణాల్లో చూసిన ఎస్ఐ కారకుడు. కానీ ఆయన సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయలేదు ఇప్పటి వరకు. ఆయన కేసు ఉన్నది, ఇప్పుడు అక్రమ నిర్బంధం చిత్రహింసల కేసు ఉన్నది, ఆయన సస్పెండ్ చేయలే. కానీ పర్యవేక్షణ లోపం ఉన్నదని చెప్పి సిఐ ప్రతాపలింగం అనే బీసీని సస్పెండ్ చేసింది గవర్నమెంట్. ఒక బీసీని సస్పెండ్ చేశారు. నేను ఒక బీసీని సస్పెండ్ చేసి ఎస్ఐని సస్పెండ్ చేయడానికి సస్పెండ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఎస్ఐ సురేష్ రెడ్డి అయిపోయిండు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అయిపోయింది, ఎస్ఐని కాపాడుతున్నది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎస్ఐని సస్పెండ్ కాకుండా కాపాడుతున్నది డీజీపీ శివధర్ రెడ్డి, హోంశాఖ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే ఈ విషయంలో పోలీసులు ఇందులో ఎంత దోషులు అంటే ఒకటే సాక్ష్యం. 110 రోజులుగా కర్ల రాజేష్ లాకప్ డెత్లో పోలీసులు కారణమని చెప్తూ మేము ఉద్యమం చేస్తుంటే ఒక్కరోజు కూడా కోదాడ మొదలుకొని హైదరాబాద్ వరకు ఒక్కరు పోలీసులు ఖండన లేదు, పోలీసుల వివరణ లేదు, ప్రెస్ ముందుకు వచ్చి ఖండన లేదు, ప్రెస్ ముందుకు వచ్చి వివరణ లేదు, ప్రెస్ ముందుకు వచ్చి జవాబు లేదు. ఇప్పుడు పోలీసుల మీద అనవసరమైన ఆరోపణలు చేసిండ్రు అనుకో, వెంటనే పోలీసులు సంఘం నుంచి ఖండన వస్తుంటుంది, లేదా మా మీద అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఓకే కేసులు పెడుతుంటారు. కానీ 100 రోజులకు పైగా మేము లాకప్ డెత్ కారకుడు సురేష్ రెడ్డి సంబంధిత పోలీసులు అని చెప్పి మేము చెప్పుకుంటూ వస్తున్నాం. ఎస్సీ కమిషన్ కూడా స్పందించింది, మానవ హక్కుల కమిషన్ స్పందించింది, కానీ ఎస్ఐ సురేష్ రెడ్డిని మాత్రం సస్పెండ్ కాకుండా కాపాడుకుంటారు. నేను అంటున్నా, మరియమ్మ కేసు విషయంలో ఎస్ఐని ఎందుకు సస్పెండ్ చేశారో, అదే రాజేష్ కేసు విషయంలో ఎస్ఐని ఎందుకు కాపాడుతున్నారు అంటే అప్పుడు ఎస్ఐ బీసీ అయినా ఎవరైనా స్టేషన్కి బాధ్యుడు అయినా కాబట్టి సస్పెండ్ అయ్యిండు. కానీ ఇక్కడ ఎస్ఐ రెడ్డి, ఆ రెడ్డిని మాత్రం కాపాడుకుంటుండ్రు వ్యవస్థ అంతా. ఇక్కడ మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే నేను నా ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీలకు సంబంధించిన పోలీసులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అధికారంలో ఎవరుంటే వాళ్ళ మాట లేని చట్ట వ్యతిరేకంగా ఎవరిని నిర్బంధంలోకి తీసుకోవద్దు, చట్ట వ్యతిరేకంగా ఎవరిని చిత్రహింసలు పెట్టవద్దు. మీతో ఊడిగం చేయించుకుంటారు, కానీ మీకు సమస్యలు ఎదురైతే మిమ్మల్ని కాపాడరు వాళ్ళు. నేను ముఖ్యంగా ఇక్కడి నుంచి అప్పీల్ చేస్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే సాధారణ హోంగార్డు మొదలుకొని నేను ఐపీఎస్ అధికారుల వరకు విజ్ఞప్తి చేస్తున్నా. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ నుంచి మొదలుకుంటే ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, డీసీపీల వరకు ఐపీఎస్ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీతో పాలకులు ఊడిగం చేయించుకుంటారు, కానీ మీరు సమస్యలు ఇరికిన తర్వాత మిమ్మల్ని కాపాడరు వాళ్ళు. కానీ అదే రెడ్డి వాళ్ళను కాపాడుకుంటున్నానికి సురేష్ రెడ్డిని సాక్ష్యం. బలహీన వర్గాలను బలి చేసుకుంటారు, బలి చేసుకుంటారు ప్రతాపలింగం సాక్ష్యం. ప్రతాపలింగం అనే ఒక బీసీ సిఐని సస్పెండ్ చేసేయగలిగారు, కానీ అసలు కారకుడైన ఎస్ఐని మాత్రం కేసులో A1 అతనే, A1 A2ను సస్పెండ్ చేశారు బీసీ. A1 కేసులో A1 సురేష్ రెడ్డిని మాత్రం సస్పెండ్ చేయలేదు. దీన్ని బట్టి చూడండి, మరియమ్మ కేసు విషయంలో 10 రోజులు స్పందించిండు, కానీ 110 రోజులు అవుతుంది రేవంత్ రెడ్డి గారు మాట్లాడకపోను వాళ్ళ రెడ్డి ఎస్ఐని మాత్రం కాపాడుకోవడానికి వ్యవస్థ అంతా ఒకటి అవుతుంది. ఈ ఒక్క మాటలు చెప్పాలంటే, తెలంగాణలో పోలీసుల పరువు పోయినా పర్ల, వాళ్ళు అనుకుంటున్నారు తెలంగాణ పోలీసు వ్యవస్థ మీద ప్రజల నమ్మకం పోయినా పర్లే, పోలీసు వ్యవస్థ మీద వ్యతిరేకత పెరిగినా పర్లే,
కానీ మన రెడ్డిని మాత్రం కాపాడుకుందామని చెప్పి వాళ్ళు ఒక తాటి మీకు వచ్చేశారు. అంటే ఒక ఎస్ఐ సురేష్ రెడ్డిని కాపాడుకోవడం కోసం తెలంగాణ పోలీసుల పరువును కూడా గంగలో కలుపుతున్నారు. ఒక ఎస్ఐ సురేష్ రెడ్డిని కాపాడుకోవడానికి మాత్రం తెలంగాణ పోలీసుల పరువును గంగలో కలుపుతున్నారు. తెలంగాణ పోలీసుల పరువు గంగలో పోయినా కలిసినా పర్లేదు, కానీ సురేష్ రెడ్డిని మాత్రం కాపాడుకుందామనే ఒక అహంకార ఆధిపత్య ధోరణితో పోలీస్ వ్యవస్థలో ఉండబడే రెడ్లు అధికారులు, పోలీస్ వ్యవస్థను నడిపిస్తున్న రాజకీయ అధికారంలో ఉన్న వాళ్ళు ఆ విధంగా భావించుకుంటున్నారు. కాబట్టి నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన ఉద్యోగస్తులారా, మీరు ఎవరు చెప్తే వాళ్ళ మాటిని చట్ట వ్యతిరేక అక్రమ నిర్బంధం ఎవరిని చేయొద్దని, అనవసరంగా చిత్రహింసలు ఎవరు పెట్టద్దని, అట్లా పెడితే బలే ఏది మీరే కానీ అట్లా పెట్టినా బలి కాకుండా రెడ్డోళ్ళను కాపాడుకుంటున్నారు అనడానికి ఇది కర్ల రాజేష్ లాకప్ డెత్ ప్రధాన సాక్ష్యం అనేసి కూడా గుర్తు చేస్తుంది. ఈ రీత్యా చూసుకోండి చెప్తున్నా నేను, మళ్ళీ చెప్తున్నా నేను, గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనతో పోల్చుకుంటే లాకప్ డెత్ల విషయంలో ఎట్లా స్పందించాలనే విషయంలో కేసీఆర్ పాలనతో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన మాకు ద్రోహం చేస్తున్నది, మాకు మోసం చేస్తున్నది, మాకు నష్టం చేసేసింది. అందుకు సాక్ష్యాలు మీ కళ్ళ ముందు పెట్టాడు. రాజకీయంగా రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే మాకు ఎక్కువ నష్టం జరిగింది. అది లోక్సభ సీట్లు సాక్ష్యం, రాజ్యసభలో స్థానం లేకపోవడం సాక్ష్యం, శాసన మండలి లేకపోవడం సాక్ష్యం. ఓకే, గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని చేయకపోవడం సాక్ష్యం. మాకు 11% రావాల్సిన చోట కనీసం తక్కువ 10% రావాల్సిన చోట మాకు 9కి పరిమితం చేసి మాకు 1%, 2% తగ్గించడం మాకు ద్రోహం చేయడం సాక్ష్యం. అంతేకాకుండా ఇప్పుడు చెప్పినట్టుగా కర్ల రాజుకి సంబంధించిన విషయంలో, మరియమ్మ విషయంలో కేసీఆర్తో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి గారు నిజాయితీగా లేడు అని, అన్యాయం గురైన మాదిగల పక్షాన పేదల పక్షాన లేడనే విషయం స్పష్టంగా రుజువుతాను. ఇట్లాంటి పరిస్థితిలోనే ఆయన స్నేహితుడికి ఇప్పించుకున్నాడు, ఆయన కులానికి ఇప్పించుకున్నాడు, కానీ ఆయన నమ్ముకున్న సాంబయ్యకో, కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన సంపత్కో, లేకపోతే ఒక కాంగ్రెస్లో పనిచేసే సీనియర్ మాదిగలకో, లేదా మా ఇందిర లాంటి ఒక లేడీ నుంచి కాంగ్రెస్లో పనిచేసిన మా ఇందిరకో ఇప్పియకపోవడం అంటే మా జాతి పట్ల రేవంత్ రెడ్డి గారు చిన్న చూపు చూస్తుండు అనడానికి, మా జాతిని అనగదొక్కడం ప్రయత్నం చేసే దాంట్లో ఈయన భాగస్వామ్యం అవుతుండు అనడానికి ఇది సాక్ష్యం. ఇట్లాంటి పరిస్థితుల్లో మాదిగలకు రాజ్యసభలో స్థానం దక్కనందుకు, కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసినందుకు, రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మోసం చేసినందుకు నిరసనగా ఖచ్చితంగా రేపు ఖచ్చితంగా నిన్న అప్పీల్ చేసుకుంటూ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ముందు మా వాళ్ళు ధర్నాలు చేశారు, అప్పీల్ చేసుకుంటూ. ఇంకా డిక్లేర్ కాకముందు అప్పీల్ చేయాలి కాబట్టి అప్పీల్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ రేపు అన్ని జిల్లా కాంగ్రెస్ కార్యాలయాల ముందు ఖచ్చితంగా నల్ల జెండాలతో మాదిగలకు మొండి చూపినందుకు, రాజ్యసభలో మాదిగలకు ప్రాతినిధ్యం లేకుండా కుట్ర చేసినందుకు ఖచ్చితంగా కాంగ్రెస్ జిల్లా కార్యాలయం ముందు నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన, నల్ల జెండాలతో కూడిన మహాధర్నాలు చేపట్టాలని చెప్పి మేము ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల శ్రేణులందరికీ పిలుపునిస్తున్నాం. అది అన్ని ఏరియాలో కూడా జరగాలని, విద్యార్థులైతే యూనివర్సిటీలలోనూ, విద్యార్థులైతే సంక్షేమ హాస్టల్లోనూ, విద్యార్థులైతే కాలేజీల్లోనూ చేయాలని, అదే సమయంలో ఎంఆర్పిఎస్ మిగతా అనుబంధ సంఘాలు ఖచ్చితంగా రేపు జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ కార్యాలయం ముందు జరిగే నల్ల జెండాల ప్రదర్శనలో మీరు అందరూ భాగస్వాములు కావాలని, మా అస్తిత్వానికి ఎవరు ప్రమాదం తీసుకొచ్చినా, మా హక్కులకు ఎవరు భంగకరం కల్పించినా ఖచ్చితంగా వాళ్ళని ఎదుర్కొనే పోరాటంలో మాదిగ జాతి ఎంఆర్పిఎస్ ఎప్పుడు ముందట ఉండాలని చెప్పి